ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సందర్భం మొదలైందండి. ఈ సినిమా గురించి మెయిన్ డ్రాబ్యాక్ ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. హైప్ క్రియేట్ చేయకుండా స్టోరీ టెల్లింగ్ లో వెళ్ళిపోవడం. సో అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది మెయిన్ థింగ్ అది. అండ్ కియారా అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం. ఎందుకంటే రామ్ చరణ్ కియారా సెట్ కాలేదు అనిపిస్తుంది వినయ విజయరామకి దీనికి అంతే. సో నాకైతే నిజం చెప్తాను, మూవీ నాకు నచ్చింది, బాగుంది అనమాట. మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ బాగుంది. సో ఇందాకే వచ్చేటప్పుడు ఎస్కలేటర్ వచ్చేటప్పుడు కొంచెం మొబైల్ చూస్తూ ఉంటే కొంతమంది వచ్చేసి వాంటెడ్గా ఏదో నెగిటివ్ చేయాలి అది శంకర్ గారు అవుట్ ఆఫ్. నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు కూడా అసలు భారతీయుడు 2 అసలు నచ్చలేదు. కంప్లీట్లీ హెడేక్ లాగా అనిపించింది, అవుట్ ఆఫ్ ఫామ్ శంకర్ గారు అనుకున్నాను. కానీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత శంకర్ గారు ఈస్ కైండ్ ఆఫ్ బ్యాక్ అని నాకు అనిపించింది. రాజీవ్ కనకాల వేసేస్తారు కదా ఇందులో కూడా రాజు కనకాల వేయలేదు కానీ శ్రీకాంత్ వేసాడు. శ్రీకాంత్ పక్కకి రాజు కనకాల ఉన్నాడు. అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడా లేదా? శ్రీకాంత్ చచ్చిపోతాడు, రాజు కనకాలని శ్రీకాంత్ కూడా చంపేస్తాడు, చచ్చిపోతాడు రాజు కనకాల. అలాగే ఇండియా ఇండస్ట్రీ అంటే ఒకే ఒక్క మొగాడు ఓన్లీ శంకర్ సారే భయ. ఆయన తర్వాత ఎవడైనా కానీ డైరెక్టర్ ఆయనకు ఒకరితో పోలిక లేదు, ఆయనకు ఒకరు సాటి రాదు భయ. ఒకడే ఒకడు వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్ డైరెక్టర్ అంతే, వేరే వాళ్ళు ఎవరితో కాదు. సాంగ్స్ కేక ఇచ్చి పడేసిన భయ. సాంగ్స్ పుట్టిందే శంకర్ సార్ దర్శకత్వంలో. మనకు 19s లో జీన్స్ అనే ఒక సినిమా ఉంది, మీకు తెలుసు కదా. ఆ జీన్స్ అనే సినిమా ఒక పాట కోసం 7 వింతలు చూపించాడు. ఎక్కడ వరలో అలాంటి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడా? మన ఇప్పుడున్న మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు ఏదో తోపు అని చెప్పుకొని తీస్తున్నారు. అన్ని విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్లు ఆడ సెట్టింగే తీస్తున్నారు. మూవీ బాగుంది అనమాట. సో ఏదో